అందరికీ స్వాగతం. ఈ రోజుల్లో చాలా మంది విద్యార్థులు కావచ్చు, చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి పెద్దవాళ్ళు కూడా తెలుగు రాసేటప్పుడు చదివేటప్పుడు కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటారు. రాసేటప్పుడు అక్షర దోషాలు వస్తుంటాయి. అయితే అక్షర దోషాలు రావడానికి కారణం ఏంటి, ఆ అక్షర దోషాన్ని ఎలా మనం సవరించుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూస్తే ఖచ్చితంగా మీరు తెలుగు రాయడంలోనూ చదవడంలో మీకున్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తారని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక్కడ నాకు బాగా తెలిసిన ఒక స్నేహితుడు వాళ్ళ అమ్మాయి రాసేటువంటి సమాధానం నాకు పంపించడం జరిగింది. ఈ విధంగా రాస్తుంది, ఈ తప్పులు ఎలా మనం రెక్టిఫై చేసుకోవచ్చు అనేది సలహా కోసం ఇచ్చారు. అమ్మాయి క్లాసులో టాపర్, కానీ తెలుగు రాయడంలో కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవి మనం ఆ ఫోటో చూసి అది సాధారణంగా ఇది అంతమంది రాసేదే. ఇక్కడ చూడండి, బలి చక్రవర్తి అన్న మాట బాగానే రాశారు. బలి చక్రవర్తి ఈ బలి చక్రవర్తి తన యాక్చువల్లీ ఆమె రాయాలనుకునేది తన, ఇక్కడ తన్న అని రాశారు. తన్న ఇక్కడ ఈ తప్పు ఎందుకు వస్తుంది, తన్న అని ఎందుకు వచ్చిందంటే, ఇలా రాయడం చదివేటప్పుడు చాలా మంది విద్యార్థులు మౌన పఠనం చేస్తారు. ఈ మౌన పఠనం వల్ల వాళ్ళు ఎటువంటి ఆ పదం ఏ విధంగా ఉచ్చరింపబడుతుందో, ఆ ప్రొనౌన్సియేషన్ ఏంటనేది తెలియదు. ఇది బయటికి ప్రకాశ పఠనం చేస్తే మాత్రం తన అనేది ఖచ్చితంగా రాస్తారు అన్నమాట. అయితే ఇక్కడ తన అని మాటను తన రాయడంలో ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ తన అనే మాట చదువుతూ రాయకపోవడం కూడా, అంటే రాసేటప్పుడు తన మనసులో తన అని అనుకుంటే ఈజీగా రాయగలుగుతారు. ఏదో తన అని రాశారు. నెక్స్ట్ ఇంకా తన అని రాసి బలముతో యాక్చువల్లీ బలముతో ఇక్కడ దీర్ఘం పెట్టాలి, బలముతో, కానీ అలా రాకుండా బలముతో అని రాశారు. ఇక్కడ స్వర్గము అని రాయవలసి వచ్చినప్పుడు ఇలా రాశారు, స్వరగాని. రాయాలనుకున్న పదం ఏంటి, స్వర్గాన్ని. చూడండి, ఇక్కడ అవసరం లేని దగ్గర ఈ నా ఒత్తు పెట్టారు, ఇక్కడ అవసరం వచ్చిన దగ్గర పెట్టలేదు. ఇక్కడ స్వర్గాన్ని మనం చాలా వీడియోలు చెప్పాను. మనం చదివేటప్పుడు స్వర్గాన్ని చదివేటప్పుడు ఇది సగం పలికి ఈ ఒత్తు పూర్తి పలికితే స్వ అవుతుంది. అలాగే ఇది సగం పలికి దాని కింద ఒత్తుని పూర్తి పలికితే స్వర్గ. ఈ దీర్ఘం స్వర్గా ని అని మనం బయటికి ఉచ్చరించి చదివినప్పుడు ఖచ్చితంగా స్వర్గాన్ని అని రాస్తాం అనమాట. ఇక్కడ స్వర్గాని అని రాశారు అనమాట. ఈ విధంగా తప్పులు సవరించాలంటే ముందు ప్రకాశపడనం చేయాలి. దీన్ని వర్ణక్రమ దోషాలని మనం చెప్తాము. వర్ణక్రమ దోషం అంటే ఉచ్చారణ భేదం, ఉచ్చారణలో సరైన అవగాహన లేకుండా రాసేటువంటివి. తర్వాత ఇంకొక, దీన్ని ఎలా సవరించుకోవచ్చు, చదివేటప్పుడు స్వర్గాన్ని అని చదువుకున్నటువంటి అవగాహన ఉంటే ఇది రాసిన తర్వాత చదివితే స్వరగాని అని వచ్చింది కాబట్టి ఇది తప్పు అని తెలుస్తుంది. అప్పుడు స్వర్గాన్ని అంటే ఎలా వస్తుంది, స్వర్గ. ఇది సగం చదివి ఇది పూర్తి చదువుతున్నా కాబట్టి దీని కింద ఒత్తుగా రాయాలి అన్న ఆలోచన కలిగించుకుంటే అప్పుడు ఖచ్చితంగా ఈ స్వర్గాన్ని అవుతుంది. ఇది ఈ ప్రాథమికమైనటువంటి అవగాహన అవసరం. పాలించడం వల్ల బాగా రాశారు. దేవతలకు కపటలు ఎదురైనాయి. యాక్చువల్లీ రాయవలసింది అంటే కష్టాలు. ఇక్కడ ఈ పాల కనిపిస్తున్న షాయే రాశారు, అది షకారమే. ఎలా రాశారంటే
క జస్ట్ అంటే ఇది పూర్తి కింద వరకు ఉంటే షా అని తెలుస్తుంది. ఇలా సగంలో ఉంది. అది రాసే వావులుకులో అది బయలుదేరి వాళ్ళ ఉద్దేశం మాత్రం షాయే. ఇక్కడ టాలు అంటే కష్టాలు అని రాయడానికి కషటలు అని రాయడం జరిగింది. కషటలు మీరు రాసేటప్పుడే ఇలాగ ఎవరైనా రాస్తే రాసిన తర్వాత ఒకసారి చదువుకోండి. మీ అక్కడ నిజంగా మనసులో కష్టాలు అన్న మాట స్వర్గాన్ని పాలించడం వల్ల దేవతలకు కష్టాలు ఎదురైనాయి అని రాయాలనుకున్నారు. దేవతలకు కష్టాలు ఎదురైనాయి అని రాయాలనుకున్నారు. ఇప్పుడు కష్టాలని మనసులో అనుకునేటప్పుడు రాసిన తర్వాత ఇంకోసారి చూసుకుంటే మన మనసులో ఉన్నది కాకుండా ఇక్కడ ఉన్న మీరు ఏం రాశారు, సాధారణంగా మనసులో ఏముందో బయట కూడా అదే చదివేస్తాం. మనసులో కష్టాలు ఉంటే అక్కడ తప్పు ఉన్నా సరే మనసులో ఉన్నది చదివేస్తాం. కానీ అలా కాకుండా మనసులో ఉన్నదాన్ని కాస్త హోల్డ్ లో పెట్టి అక్కడ ఏమి రాసాము, ఏ అక్షరాలు మనకు కనిపిస్తున్నాయి, క ష ట లు కష టలు అని ఉన్నాయి. ఇప్పుడు ఇది మనం అనుకునే పదం, మనకు కావాల్సిన పదం ఏంటి, కష్టాలు. కష్టాలు అనే పదం కావాలంటే ఏం చేయాలి, కష్టాలు ముందు వచ్చే శబ్దము. ఇప్పుడు సాకింద టకారం అంటే సంయుక్త అక్షరం అనే విషయం మనకి తెలుస్తుంది. కష్టాలు ష్ అని శబ్దం వచ్చింది అంటే ఇష్ అనే శబ్దం సగం వచ్చిందంటే అక్కడ సంయుక్త అక్షరం ఉందని గమనించాలి. కష్టాలు, తన్మయత్వం, ఆత్మ, ధర్మం ఇలాంటి పదాలు సగం వినిపించి ఇంకొక అక్షరం దానిలో కలిసి వస్తుంది అంటే సంయుక్త అక్షరం అని గమనించాలి. కష్టాలు సగం వినిపిస్తుంది అంటే అక్కడ సంయుక్త అక్షరం ఉంది అని తెలిసినప్పుడు ఆ ష అని సగం వినిపించింది రాస్తాము. ఆ తర్వాత శబ్దము, ఆ తర్వాత ఉన్నటువంటి శబ్దాన్ని షా కింద ఒత్తు కింద రాయాలి. ఇప్పుడు కష్ట అయింది. మనకు కావాల్సింది అంటే దీర్ఘం అని మనకు తెలుసు కాబట్టి కష్టాలు. ఇది కష్టాలు ఎదురైనాయి. ఇక్కడ ఎదురైనాయిలో ఇక్కడ వరకు బాగా రాశారు. నా ఈ ఇలా ఇక్కడ దీర్ఘాన్ని వదిలిపెట్టారు. ఎదురైనాయి ఇది మనం చదివేటప్పుడు ప్రకాశపటనం చేస్తే ఖచ్చితంగా ఆ వర్ణక్రమ దోషము రాదు. ఎదురైనాయి అప్పుడు రాసేటప్పుడు ఎదురైనాయి ఇలా రాసేటప్పుడు కూడా చదువుతూ మనం మనసులో చదువుకుంటూ రాయడం కూడా తప్పు లేకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎదురైనా కాబట్టి ఇక్కడ దీర్ఘం వస్తుంది. ఇలా ఎదురైనాయి. దేవతలు అందరూ దీని గురించి ఇక్కడ రాయొచ్చండి. రాయవలసింది దీని గురించి. ఇక్కడ రాసింది ఏంటి, దీని గురించి అక్షర దీని గురించి ఈ అంటే గుడి దీర్ఘము అని గుర్తుంటుంది. దీని గురించి ఇలా చిన్న చిన్న తప్పులు కూడా రాయడానికి కారణము ఈ వర్ణక్రమ దోషాలకు చదివేటప్పుడు అలసత్వంగా చదవడం. ఇంకో విషయం ఏంటంటే ఏదో కంటెంట్ కోసం చదువుతున్నారు చాలా మంది. ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయం ఇక్కడ నేను అందరికీ గుర్తు చేస్తున్నాను. లాంగ్వేజ్ చదివేటప్పుడు మనం ఏ భాష అయినా సరే ఒక లాంగ్వేజ్ మనం చదువుతున్నప్పుడు రెండు విషయాల్ని మనము ప్యారలల్ గా సమాంతరంగా చదువుకోవాలి. ఒకటి కంటెంట్, రెండు లాంగ్వేజ్. అంటే విషయ విజ్ఞానము, భాషా పరిజ్ఞానము రెండింటిని పెనవేసుకుంటూ ఒకదానికొకటి ఒక సమాంతరంగా సైమల్టేనియస్ గా రెండు విషయాల్ని మనం
చదువుకోవాలి. లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏదైనా ఏ లాంగ్వేజ్ ఏదైనా కంటెంట్ తో పాటు భాష, ఏ భాష వాడారు, ఏ పదం వాడారు, వాక్య నిర్మాణం ఏముంది, అది కూడా మనసులో పెట్టుకుంటూ మనం చదవగలిగితే చాలా మంచి భాష వస్తుంది. అలా చదవడం వల్ల కంటెంట్ కూడా బాగా అర్థమై గుర్తుంటుంది. ఈ విధంగా చదవడం అనేది మంచిది. నెక్స్ట్ దేవతలు దీని గురించి విష్ణుమూర్తి వాళ్ళు అనుకుని రాయవలసింది విష్ణుమూర్తి, కానీ ఇక్కడ రాసేది ఏంటంటే విష్ణుమూర్తి ఇలా రాశారు. విష్ణు చదివేటప్పుడే మనం విష్ణు కృష్ణ అది ప్రొనౌన్స్ చేసిన మనం బయటికి చదివినప్పుడు ఖచ్చితంగా షా అని వస్తుంది అనమాట. కృష్ణ, విష్ణు అలా అప్పుడు రాసేటప్పుడు ఓకే. అప్పుడు విష్ కాబట్టి ఒత్తు షా రాయాలి. విష్ణు కాబట్టి షా కింద అనారస్ తీసిన ఇష్ణాకుము విష్ణు. మూర్తి మాకుము దీర్ఘమిస్తే మూర్తి కదా. ఇర్ అనేది సగం కనిపిస్తుంది కాబట్టి రీ కింద రాస్తాము. ఇత్తి కాబట్టి తా ఉత్త రాస్తాం అనమాట. అంటే రా కింద తారస్తి ఎర్తా గుడి సిర్తి. ఇది మాకు దీర్ఘమిస్తేమో రాకి తారస్తిస్తే రా గుడి తిర్తి. విష్ణుమూర్తి ఇది రాయాలనుకున్నారు. ఆ విధంగా విష్ణుమూర్తి, ఇది లెసన్ చదివేటప్పుడే లేదా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం చదువుతున్నప్పుడే విష్ణు అనే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా మనం పట్టుకుంటే అది రాయగలుగుతాం. ఇంకో విషయం ఏంటంటే కొన్ని పదాలు చూసి అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు అమ్మ అనగానే మనం సరే మనకు ఆ మనసులోకి వచ్చేస్తుంది. అలా కొన్ని పదాలని మనం గుర్తుపెట్టుకోవాలి. విష్ణుమూర్తి ఇక్కడ చూడండి, చెప్పగా రాయాలనుకున్నాం. విష్ణుమూర్తి చెప్పగా విష్ణు వామన అవతారంలో అంటే ఇది కంటెంట్ తప్పు ఉంది, అంటే విషయ దోషం ఇక్కడ ఉంది. ఏంటని దీని గురించి విష్ణుమూర్తికి చెప్పగా అంటే బలిచక్రవర్తి యొక్క ఆగడాలను విష్ణుమూర్తికి చెప్పగా అది అక్కడ అలా రాయాల్సింది. ఇక్కడ విషయానికి సంబంధించిన లోపం ఉంది, అది అక్కడ విష్ణుమూర్తికి. ఇక విష్ణుమూర్తికి అక్కడికి రాయలేదు. విష్ణుమూర్తికి చెప్పగా రాయవలసిన పదం ఉంటే ఇక్కడ ఏంటి చేపగా అని రాశారు. చేపగా దీర్ఘం కూడా పెట్టారు. చేపగా చెప్ప చే కాదు కాబట్టి దీర్ఘం ఉండకూడదు. పా అన్నాం కంటే పా కింద చెప్పగా అలా సరిపోతుంది. చెప్పగా విష్ణుమూర్తికి చెప్పగా. విష్ణువు వామన అవతారంలో మళ్ళీ విష్ణువు ఇలాగే రాశారు అనుకోండి. విష్ణువు వామన అవతారము తాకు దీర్ఘం పెట్టాలి, ఇక్కడ పెట్టొచ్చుండే అవతారం తాకు దీర్ఘం తీశారు. కొన్ని చిన్న విషయాలు వారికి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అవతారములో అని రాశారు. మనకు కావాల్సింది ఏంటి అవతారములో కాబట్టి తా అంటున్నాం కాబట్టి తాకు దీర్ఘము అవతారం రాసి ఉన్నప్పటికీ అవతారం లో ఇలా దీర్ఘం పడితే సరిపోతుంది. నెక్స్ట్ అవతారంలో వెళ్ళి రాయాలి. అక్కడ ఏం రాశారంటే వేలి రాశారు. వేలి కావాల్సింది వే కాదు కదా, వెళ్ళి వే కాబట్టి ఈ దీర్ఘం అవసరం లేదు.
వే దీర్ఘం అవసరం లేదు. ఇళ్ళి ఇళ్ళి ఇక్కడలాగే ప ప అన్నప్పుడు పా కింద పా ఎలా వచ్చిందో ఇళ్ళి కాబట్టి లా కింద లా కింద అలా వెళ్ళి అలా వెళ్ళి వెళ్ళి 3 అడుగుల భూమిని ఇక్కడ చూడండి 3 అడుగుల భూమిని రాయాలి. ఏం రాశారు? 3 కావలసింది 3 రాసింది 3 చదివేటప్పుడు రాసేటప్పుడు చదువుకుంటూ అంటే మా కొమ్ము దీర్ఘం ఇస్తే డాక్ కొమ్ము ఇస్తే 3 అలా ఒకసారి మనం రాసింది చూసుకున్నా అది వస్తుంది 3. కాబట్టి ఇక్కడ దీర్ఘం పెట్టకుండా అలా రాశారు. 3 అడుగుల భూమిని ఇక్కడ కూడా చిన్న తప్పిదం ఏంటంటే భూమిని అని రాశారు. చాలా మంది పిల్లలు అలాగే రాస్తున్నారు. నేను పేపర్లు దిద్దుతుంటాం కదా, దిద్దే పేపర్లు అలాంటివి చాలా కనబడుతుంటాయి. భూమిని కాదు, భూ ఉత్తుబా భాక్కుము దీర్ఘిస్తే భూమిని ఇలా దీర్ఘం పెడితే సరిపోతుంది. భూమిని 3 అడుగుల భూమిని దానము అడుగుతానని ఇక్కడ ఆ దానము అడగాలని అని రాయాలనుకున్నారు. దన్నముగా 3 అడుగుల భూమిని, అది భూమిని దీర్ఘం తీసేశారు కానీ ఇక్కడ కావాల్సింది భూమిని దానము అని రాయవలసిన పదము దన్నముగా దాన్నముగా కరెక్ట్. దానము కాబట్టి దీర్ఘం ఓకే. ఇక్కడ నా అన్నం కాబట్టి దిత్తం అవసరం లేదు. దానముగా ఇక్కడ చిన్న తప్పు ఏంటంటే నాకు ఇది నకారం పెట్టారు. దానముగా అడుగుతానని దానంగా అడుగుతానని మాట ఇచ్చాడు. ఇది కూడా విషయ దోషం ఉంది. అంటే 3 అడుగులు దానము అడిగాడు అంటే విష్ణుమూర్తి బలి చక్రవర్తి 3 అడుగుల దానము అడిగాడు అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ విషయ లోపము. అడుగుతానని ఒకవేళ అడుగుతానని రాయాలనుకుంటే అదే పదం రాయాలంటే కరెక్ట్ ఎలా రాయాలి? అడుగు తానని. కానీ ఇక్కడ ఏం చేస్తారు? అడ్గు అంటే డాకింది గారాసి కొంపెట్టారు. అడ్గు తనని అని రాస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ రాస్తాను. అడ్గు తనని. అడుగు తానని రాయాల్సి వస్తే రాయాలి అడుగు. ఈ కొమ్ము దీన్ని పెట్టాలి. ఇక్కడ ఈ కొమ్ము ఉంటే దీనికి అడుగు. తానని కాబట్టి తాకు దీర్ఘము తానని అడుగుతానని వెళ్ళాడని రాయాలి. లేదా మాట ఇచ్చాడని రాశారు. మాట ఇచ్చాడు మళ్ళీ ఇచ్చడు అని రాశారు. ఇచ్చడు కాదు, ఇచ్చాడు. చా అంటే దీర్ఘం ఉండాలి. బలి చక్రవర్తిని అతని గురువైన శుక్రాచార్యులు రాయాలనుకున్నారు. శుక్రాచార్యులు చాకి దీర్ఘం ఉండదు. శుక్రా కాకి దీర్ఘము. శుక్ర ప్లస్ ఆచార్యులు శుక్రాచార్యులు. చా కూడా దీర్ఘం ఉంటుంది. ఈ 2 దీర్ఘాలు పెట్టాలి. మళ్ళీ విష్ణు ముందు నుంచి అలాగే వస్తుంది. అడిగిన దన్నములు అది ముందు రాసిందే. దన్నంలో ఉన్న కరాన్ని తెలుసుకొని ఓకే. కరాన్ని అంటే కారణాన్ని తెలుసుకొని కారణం అని రాయాలి. కారణాన్ని ఇక్కడ రాయాలనుకున్న పదము కారణాన్ని తెలుసుకొని. ఏం రాశారంటే కరాన్ని రాశారు. కావలసింది కారణాన్ని కాకి దీర్ఘం ఓకే. కారణాన్ని తెలుసుకొని
తెలుసుకొని ఒక గురువు తన శిష్యుని రక్షించబడడం అని రాయాలి. ఇక్కడ ఒక గురువు రాసిన ఒక్క దిత్వం అక్కర్లేదు, ఒక గురువు అని రాసి ఉంది. ఈ విధంగా అంటే మనం చదివినటువంటి పదాన్ని పదంగా కొన్ని క్లిష్టమైన పదాలు, కీలకమైన పదాలు, వాటి రూపాన్ని అలాగే చదివేటప్పుడే ఒత్తులు దీర్ఘాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అన్ని గుర్తుపెట్టుకోలేం కాబట్టి వాటి ఉచ్చారణ బట్టి మనకు తెలిసినటువంటి అక్షరాలని ఆ విధంగా రాయాలి. ఇప్పుడు ధర్మము అని రాయాల్సి వచ్చినప్పుడు ధర్మము అని రాస్తారు చాలా మంది పిల్లలు. ధర్మము ఇందాక చెప్పినట్టుగా ధర్మము అంటే ఒక అక్షరము సగము చదువుతున్నాము, ఒక అక్షరం సగం మాత్రమే ధ్వనిస్తుంది, ఒక అక్షరం యొక్క ఉచ్చారణ సగం వినిపిస్తుంది అన్నప్పుడు అక్కడ సంయుక్త అక్షరం ఉంటుంది అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధర్మము అని చెప్పిన ఇది అనేది సగం ఉందంటే ఆ తర్వాత వచ్చే శబ్దము ఒత్తు కింద దీనికి ఈ రా శబ్దం సగం చదువుతున్నామంటే నెక్స్ట్ వచ్చేటువంటి శబ్దము ఒత్తు కింద రాయాలి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ చిన్న మెలకులుగా దీన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకా ఏ పదాన్ని ఏ సంయుక్త అక్షరాలు కానీ ఏ ద్విత్వాక్షర పదాలను కానీ మనం సంశ్లేష అక్షర పదాలు కానీ తప్పులు రాని. ఇప్పుడు చూడండి, ధర్మము సగం వినిపిస్తున్నటువంటి సగం వినిపించే రకారమైన పూర్తిగా రాస్తాము. తర్వాత శబ్దము మా ఉత్తర రాస్తాము. ధర్మము ఇలా రాసేటప్పుడు ఖచ్చితంగా మనం చదివేటప్పుడు మనసులో చదివే కంటే ప్రకాశ పఠనం చేసినప్పుడు ఆ యొక్క ఉచ్చారణతో ఆ పదాన్ని గుర్తుపెట్టుకుంటాం. తర్వాత రాసేటప్పుడు కూడా మనసులో అనుకుంటూ సంయుక్త అక్షరాలని ద్విత్వాక్షరాలని వచ్చేటప్పుడు ఈ విధానాన్ని గుర్తుపెట్టుకుని అంటే సంయుక్త అక్షర పదం వచ్చినప్పుడు మొదటి వినిపించే సగం శబ్దముతో కూడుకున్నటువంటి అక్షరాన్ని పూర్తిగా రాసి తర్వాత వినిపిస్తున్న శబ్దాన్ని ఒత్తు కింద రాస్తే అక్కడ సంయుక్త అక్షరం వస్తుంది. ఈ విధంగా పాటిస్తే ఈ తెలుగు రాయడంలో తప్పు లేకుండా రాస్తారు. ఇందులో చివరిగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఏదైనా ఒక విషయం చదివేటప్పుడు ఆ విషయాన్ని కంటెంట్ తో పాటు విషయ విజ్ఞానంతో పాటు భాషా పరిజ్ఞానాన్ని కూడా మనము గమనించుకోవాలి. వాక్య నిర్మాణం గమనించుకోవాలి. మరి ఆ ఒత్తులు దీర్ఘాలు కూడా గుర్తుపెట్టుకునే విధంగా గమనిస్తూ చదవాలి. తర్వాత ముందు ప్రకాశ పఠనం చేయాలి. అంటే ఒకటి కంటెంట్ లాంగ్వేజ్ రెండింటిని గమనించుకుని చదవడము, చదివేదాన్ని బయటికి చదివి సరైన ప్రొనౌన్సియేషన్ అనేది ఉచ్చారణ అనేది మనము అవగాహన చేసుకుని చదవాలి. రాసేటప్పుడు కూడా అలాగే చదువుకుంటూ ఆ శబ్దానికి అనుగుణంగా అక్షరాలు రాసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మనం రాయడం వల్ల ఈ తప్పుల్ని తగ్గించుకోవచ్చు, మంచి భాషను అలవాటు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చదివిన విషయాన్ని స్పష్టంగా ఆ తప్పు లేకుండా రాయడం కూడా ఎలా ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలంటే, ఒక విషయం చదివిన తర్వాత ఉదాహరణకు ఒక పద్యం 10th క్లాసులో కానీ 9th క్లాసులో కానీ ఒక పద్యం ఉంది. ఆ పద్యం నేర్చుకున్నప్పుడు చదివిన తర్వాత చూడకుండా రాసేటప్పుడు తప్పులు వస్తాయి. తప్పులు వచ్చేటప్పుడు మనమే దాన్ని దిద్దుకొని ఎక్కడెక్కడ తప్పులు వచ్చాయో వాటిని రౌండ్ చేసి సరైన పదం దానిపైన రాసి మళ్ళీ 1-2 సార్లు చదివి మళ్ళీ రెండోసారి చూడకుండా రాయాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, ముందు వచ్చినటువంటి దోషాల కంటే తర్వాత రెండోసారి తక్కువ తప్పిదాలు వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఆ రెండోసారి కూడా చూడకుండా రాసిన దాన్ని చదివి తప్పుల్ని తగ్గించుకునే మిగిలినటువంటి తప్పుల్ని గుర్తించి మళ్ళీ 1-2 సార్లు చదివి ఇంకోసారి చూడకుండా రాయాలి. ఇలా 3వసారి మీరు చూడకుండా రాశారంటే మ్యాక్సిమం తప్పులు ఒక్కటి కూడా తప్పు లేకుండా మీరు పద్యాన్ని కానీ ఏదైనా సమాధానాన్ని కానీ ఆన్సర్ని కానీ
నేర్చుకోవచ్చు. చివరికి ఇంకో విషయం, ఇప్పుడు ఒక క్వశ్చన్ కి ఆన్సర్, ఒక ఎస్ఐ క్వశ్చన్ ఉంది, దాని ఆన్సర్ చదవాలి, కంటద పెట్టాలి. అలా ఉన్నది ఉన్నట్టుగా బట్టి పట్టి అలా ప్రతి అక్షరం రాయాలంటే ముందు కంటెంట్ ని మనం నేర్చుకున్నాం అనుకోండి, ఆ కంటెంట్ మనకు అర్థమైన తర్వాత అప్పుడు ఎలా రాయాలి తప్పు లేకుండా అనేది ఇప్పుడు జాగ్రత్తగా చెప్తాను వినండి. మనం నేర్చుకున్నటువంటి కంటెంట్ ని చూడుకుంటూ రాసేటప్పుడు ఏవైతే మన పదం వస్తుందో అక్షరాల్ని, దీర్ఘాల్ని, ఒత్తుల్ని ఆ ప్రొనౌన్సియేషన్ ఆధారంగా నిదానంగా రాసే విధంగా ప్రాక్టీస్ చేసుకుంటుంటే అలవాటు అవుతుంది. మనం కంటెంట్ మన మైండ్ లో ఉంటే మన సొంత వాక్యాలతో సొంతదైనటువంటి శైలిలో కూడా రాయొచ్చు. ఇది నిజంగా ఇప్పుడు ఏవైతే ముఖ్యమైన పాయింట్లు మేము కొన్ని విషయాలు చెప్పుకున్నాం ఏంటంటే, చదివేటప్పుడు బయటికి చదవడము, చదివేటప్పుడు కంటెంట్ ని లాంగ్వేజ్ ని చదవడము, రాసేటప్పుడు చదువుకుంటూ రాయడము, ప్రాక్టీస్ చేసేటప్పుడు 1-2 సార్లు చదివి చూడకుండా రాసి దిద్దుకొని చేసి ఇలా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి భాషలు పడుతుంది, మంచి మార్కులు వచ్చే విధంగా మీరు సమాధానాలు రాయగలుగుతారు. ఇది ఈరోజు చెప్పాలనుకున్నటువంటి విషయము. ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇది చాలా కుటుంబాల్లో చాలా మంది పిల్లలకి ఇది అవసరం. కాబట్టి మీ స్నేహితులకి, మీ చుట్టాలకి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ ఇంకేమైనా మీకు అవసరం, ఏ విధమైనటువంటి ఎలాంటి వీడియోలు కావాలి, ఏ విషయం మీద కావాలో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు మీ కామెంట్స్ అనుగుణంగా క్లాసులని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరికీ నమస్కారం.